హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి సినిమాటెక్ ఫోటో పోస్టర్ని గూగుల్ జెమినీ ఏఐలో మీ ఫొటోస్తో ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నార్మల్గా ఉన్న మీ ఫోటోని ఇస్తే గూగుల్ జెమినీ ఇలా క్రియేట్ చేస్తుంది. సింపుల్ అండి. వీడియోని ఒక్క 2 మినిట్స్ చూడండి. సింపుల్గా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీకు డిస్క్రిప్షన్లో జెమినీ ప్రాంప్ట్ అని ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. ఇక్కడ మీకు ప్రాంప్ట్ ఉంటుంది. ఈ టెక్స్ట్ పైన నొక్కి పట్టి ఈ బ్లూ కలర్ వరకు సెలెక్ట్ చేసుకోండి. మనకి టెక్స్టే ఇంపార్టెంట్. ఈ బ్లూ కలర్ వరకు కాపీ చేశాను. ఆ తర్వాత మీ ఫోన్లో ఉన్న జెమినీ యాప్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర లేకపోతే యాపిల్ యాప్ స్టోర్లో, గూగుల్ ప్లే స్టోర్లో జెమినీ అని సెర్చ్ చేస్తే వస్తుంది. చూడండి, జెమినీ యాప్ని ఓపెన్ చేసి కింద ఉన్న ప్లస్ పైన క్లిక్ చేసి ఫొటోస్ లేదా గ్యాలరీ పైన క్లిక్ చేయండి. మీ ఫోటోని ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఆస్క్ జెమినీ దగ్గర నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేస్తే ఇక్కడ మీకు G1 అనే నేమ్ ఉంటుంది. ఈ నేమ్ ప్లేస్లో మీ నేమ్ రాసుకోండి, సెండ్ చేయండి. ఇది ఇప్పుడు ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. వీడియోని లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు కూడా హెల్ప్ అవుతుంది. లైక్ చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో హైప్ వస్తుంది. హైప్ ఇస్తే ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. వీడియో సపోర్ట్ కోసం అడుగుతున్నాను. చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని పెట్టండి. మొదటిసారి మన ఛానల్ని చూస్తే ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. జెమినీ అనేది ఒక ఏఐ అండి. కొన్నిసార్లు తప్పులు చేస్తుంది, కొన్నిసార్లు మోడల్ కూడా మార్చి ఇస్తుంది. ఇందాక వచ్చిన మోడల్, నేను చూపించిన మోడల్ స్క్రీన్ పైన చూడండి ఇది, కానీ వచ్చిన మోడల్ ఇది. ఒకవేళ మీకు ఈ మోడల్ నచ్చలేదు అనుకోండి, ఏం లేదు, వెబ్సైట్లోకి వెళ్ళి సేమ్ మళ్ళీ మన ప్రాంప్ట్ని కాపీ చేసుకురండి. చూపిస్తాను. టెక్స్ట్ పైన నొక్కి పట్టి ఈ బ్లూ కలర్ వరకు సెలెక్ట్ చేసుకొని కాపీ చేశాను. ఆ తర్వాత మళ్ళీ జెమినీ యాప్ని ఓపెన్ చేశాను, క్లోజ్ చేశాను. ప్లస్ ఫొటోస్ ఫ్రెష్గా మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాను. ఇలా మనకి తప్పు చేసినా లేదా పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ G1 నేమ్ దగ్గర మీ నేమ్ రాసుకోవడం మర్చిపోకండి. G1 నేమ్ తీసేసి మీ నేమ్ రాసుకొని సెండ్ చేయండి. ఇది మళ్ళీ మార్చి క్రియేట్ చేస్తుంది. మీరు ఇలా ఎన్నిసార్లు చేస్తే అన్ని మోడల్స్ క్రియేట్ చేసి వస్తుంది. తప్పు చేసినా, తప్పులు వచ్చినా ఇలా చేయండి. లేదా మీకు వచ్చిన మోడల్ నచ్చకపోయినా ఇలా చేయండి, బెటర్గా వస్తుంది. నేను అన్నాను కదా, జెమినీ అనేది ఒక ఏ కాబట్టి చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటుందని, సహజం అది. కాబట్టి మనం మార్చి ఇలా ఇస్తే మార్చి క్రియేట్ చేస్తుంది. మీ ఫేస్ సరిగా రాకపోవడానికి ఒక కారణం ఉంది. మీరు ఏఐతో క్రియేట్ చేసిన ఫోటోని మళ్ళీ ఏఐకి ఇవ్వకూడదండి, ఫేస్ రాదు, మార్చి వస్తుంది. ఇప్పుడు ఈ స్టైల్ వచ్చింది, బాగుంది. ఈ స్టైల్ కూడా నచ్చలేదు అనుకోండి, మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ చేసి క్రియేట్ చేయండి. ఇక్కడ మోడల్ మారుస్తూ ఉంటుంది. ఇలా మీరు ఎన్ని రకాలుగా క్రియేట్ చేస్తే అన్ని మోడల్స్ అయితే వస్తుంది. గుర్తుంచుకోండి, మీరు ఏ అయితే వాడిన ఫోటో మళ్ళీ ఏఐకి ఇవ్వకండి. అంటే నార్మల్ సెల్ఫీ ఫోటో కానీ, ఒక్కళ్ళే దిగింది కానీ, సగం ఫోటో కానీ ఇవ్వడానికి ప్రయత్నించండి, మంచిగా వస్తుంది. ఒక ఫోటోలో సరిగా రాకపోతే మీది ఇంకొక ఫోటో ఉంటుంది. ఏది రాకపోతే ఒక సెల్ఫీ దిగేవ్వండి, అయిపోతుంది. ఫోటో పైన క్లిక్ చేస్తే కింద సేవ్ సింబల్, ఇది క్లిక్ చేస్తే ఇమేజ్ మన ఫోన్లోకి సేవ్ అవుతుంది. ఈ విధంగా మీరు కూడా మీ ఫోటోతో గూగుల్ జెమినీలో క్రియేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.